కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం నుండి, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను, ఎలుపట పోరాటాలు లోపట భయాలు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించను. పరిచర్య ఎలా చేయాలో తెలియాలి అంటే బైబిల్ ఉన్న భక్తులను మనం చూడాలి. అపోస్తుల యొక్క పరిచర్య ఒక విధముగా రగిలిపోతుంటే 12 గోత్రాలకి ఇశ్రాయేలు వాళ్ళకి రిప్రజెంట్గా పనిచేస్తున్న అపోస్తులు 12 మంది ఒకవైపు ఉంటే, యావత్తు అన్ని జనాంగానికి ఒకే ఒక రిప్రజెంట్గా నిలబడిన ఒకే ఒక వ్యక్తి అపోస్తుడైన పౌలు. ఎందుకో కొంతమంది వ్యాఖ్యానకర్తలు, మేధావులు, పండితులు అంటారు, క్రీస్తు తర్వాత అంతగా అసూలు బాసిన వారి జాబితా ఒకవేళ లెక్కేస్తే 2nd కేటగిరీ పౌలుకి ఇవ్వచ్చేమో అన్నారు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు 1 2 ఎన్ని ఇబ్బందులు కలిగాయి ఆయనకు సువార్తలో. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మేము మాసిదోనియాకి వచ్చినప్పుడు మేము టీమ్స్గా పనిచేసేవాడు, ఎక్కడికి వెళితే అక్కడ గుంపులు తయారు చేసేవాడు. అక్కడికి వెళ్ళేవాడు 4 రోజులు ఉండేవాడు, అక్కడ సంఘం కట్టేవాడు. ఇక్కడికి వెళ్ళేవాడు 3 వారాలు ఉండేవాడు, సంఘం కట్టేవాడు. మరో ప్రాంతానికి వెళ్ళేవాడు, నెలలు ఉండేవాడు, సంఘం కట్టేవాడు. 1 ఏడాది 1 చోటు ఉంటే అంతియోకియా ప్రాంతంలో క్రిస్టియన్స్ అనే సౌండ్ తీసుకొచ్చాడు. అన్యజనుల మధ్య అంతియోకియా అనే ప్రాంతంలో ఎటకారంగా అన్నారో, కితాబిచ్చారో, ఏమన్నారో తెలియదు, కానీ వీరెవర్రా అంటే క్రిస్టియన్స్ అన్నారు. రివైవల్ స్టార్ట్ చేశాడు. అందుకే పౌలు యొక్క రాక ఒక నూతన వరవడి, పౌలు యొక్క రాక సంఘానికి ఒక నూతన వరవడి. పౌలు గారి యొక్క పరిచర్య ఒక మాదిరి. పౌలు గారి యొక్క పరిచర్య, ఆయన పరిచర్య చదువుతుంటే ఒక ఉద్యమం, చేస్తే ఇలా చెయ్యాల సేవనంత ఉద్యమం. 1 2 ఎట్టి పోయినా ఆయనకి శ్రమ అంటే, ఎట్టి పోయినా ఈ ఏరియాకి వెళ్ళినా శత్రువులు ఉండేవారు, ఆ ప్రాంతానికి పోయినా శత్రువులు ఉండేవారు, ఎక్కడికి పోయినా శత్రువుల బెడద. ఎట్టి పోయినను మాకు శ్రమే కలిగను, మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. మినిస్ట్రీ ఎప్పుడు వర్ధిల్తా చెప్పనా? నేను కన్నా పరిధికి మించి నేను చెప్తున్నాను. మినిస్ట్రీ వర్ధిల్లుతూ వెలుగుతూ అనేక మందిని ఆకర్షించాలంటే మినిస్ట్రీ ఎప్పుడు ఉద్యమంతో రగులుతుందంటే రెస్ట్ తక్కువ ఉండాలి,